ఇంకా అట్లే పోస్ట్పోన్ చేస్తా కొన్ని ఏళ్ళు గడిపినాం అనుకో, అప్పుడు కిడ్నీలో డైమండ్లు వస్తాయి. రాళ్ళు వస్తాయి. అప్పుడు 1.5 లక్ష పెట్టి ఆ రాళ్ళు కోసి తీసిస్తే నా డైమండ్ కదా అని ఆ డైమండ్ ఎత్తిపెట్టుకుంటావు. అప్పుడు తాగుతావు నీళ్ళు. అంటే 1.5 లక్ష ఖర్చు చేసి ఓ సర్జరీ చేసి అయ్యి అమ్మ హాస్పిటల్ పోతే అంతవరకు నీళ్ళు తాకపోతే ఎట్లా? నీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటి ఒక 2-3 లీటర్స్ తీసుకోమంటారు. 2 లీటర్స్ మోర్ దెన్ ఎండ్. అది కూడా ఇట్ విల్ డిఫైన్. ఇప్పుడు సమ్మర్లో మీరు పని చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఏదో వర్క్ చేస్తూ ఉంటారు, 5 లీటర్లు కావాలేమో. అది మనిషి అవసరం. ఇంకా రాళ్ళు కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాళ్ళు ఎండలో కష్టపడుతూ ఉంటారు. 6 లీటర్లు 8 లీటర్లు కావాలేమో. మీకు వర్షం పడింది హైదరాబాద్లో, లోపలంతా మాయిశ్చర్గా ఉంది, అసలు మీకు చెమటే లేదు, ఇంట్లో కూర్చొని ఉన్నారు, టీ తాగుతాను కాఫీ తాగుతాను, మీకు నీళ్ళు ఎందుకు? అప్పుడు కూడా 4 లీటర్లు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి అయ్యో నిద్ర పట్టలేదు డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చేస్తాడు? దప్పి కాకపోయినా పిచ్చ పట్టుకొని 5 లీటర్లు తాగే వాళ్ళు ఉన్నారు. అది అవసరంలే. కాన్షియస్గా ఉండాలా. మీకు ఫ్రీగా యూరిన్ పోతా ఉంది, దప్పి కావడంలే, నోట్లో మాయిశ్చర్ బాగుంది, అవసరంలే. బీ కాన్షియస్ టు యువర్ సెల్ఫ్.